రండి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా ఒడ్డెర కులం గురించి, ఒడ్డెర జాతి గురించి, అభివృద్ధి గురించి ఎలాంటి అభివృద్ధిలో కానీ, రాజకీయం కానీ, విద్యాపరం కానీ, ఉద్యోగపరం కానీ ఏ పార్టీని పట్టించుకున్న నాదుడే లేడు. ఒక 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒడ్డెల్ని గుర్తించి మేము ఉమ్మడి రాష్ట్రంలో 5 మహాసభలు జరిగితే ముఖ్యమంత్రి హోదాలో మా సభలకు వచ్చి, మా సభల్లో మీ సంగతులన్నీ తెలుసు, మీ సమస్యలన్నీ తెలుసు, నేను మీ వాడి ఇంట్లోనే పెరిగాను, వడ్డే వెంకటప్ప అనే టీచర్ దగ్గర పెరిగాను, మా నాన్నోళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటాను పనికెళ్తే నేను మీ దగ్గరే ఉండి చదువుకున్నాను, మీ బతుకులు తెలుసు అని చెప్పని ఆ రోజు మమ్మల్ని గురించి పట్టించుకొని వడ్డెర కార్పొరేషన్, వడ్డెర ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఎస్టీలు కావాలని చెప్పి ఒక సభను అడిగితే మీకు తప్పనిసరిగా ఎస్టీలు చేర్చడం కోసం నేను చేస్తానని చెప్పని క్యాబినెట్లో ఆమోదేసి కేంద్రానికి పంపించాడు ఎస్టీ చేర్చాలని. అదే కాకుండా క్వారీల మీద హక్కుల కోసం అడిగితే మైనింగ్ జోన్స్ ఏర్పాటు చేసి మైనింగ్ జోన్స్లో 10% ఇస్తానని చెప్పాడు. ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, రాజకీయంగా 4 మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు. తర్వాత స్థానిక సంస్థల్లో ఎన్నో ఇచ్చాడు, హస్తకళ చైర్మన్ ఇచ్చాడు. మాకు అప్పుడే రాజకీయ ప్రాధాన్యత స్టార్ట్ అయింది వయసు కుటుంబంతో. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ మమ్మల్ని వెనకనెట్టేసి ఒక్క సీటు కాదు కదా, ఒక్క చైర్మన్ కాదు కదా, ఒక డైరెక్టర్ కాదు కదా, ఒక మున్సిపల్ చైర్మన్ ఎక్కడ ఇచ్చిన పాపాలు వాళ్ళ. మళ్ళీ జగన్ గారు వచ్చి ఆయన వాళ్ళ నాన్నగారు 1 అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసినట్టుగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు 2019. తర్వాత 4 మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు. మనకి ఇక్కడే ఉంది చేంకుర్తి, పులివెందల, మాచర్ల, నందిగామ. ఈ రకంగా ఇంకా పోస్టులు మొత్తం 75-80 పోస్టుల్ని వడ్డెళ్ళకి ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరి పేర్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి. ఎవడన్నా ఇవ్వలేదు డూప్ అనుకుంటే మొత్తం ఇది గవర్నమెంట్ డేటా. వడ్డెళ్ళకి చెందిన అమౌంట్ కూడా ఇక్కడ ఉంది. ఈ రకంగా మమ్మల్ని గౌరవిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మా వాళ్ళు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇచ్చాడు, చైర్మన్లు ఇచ్చాడు, స్థానిక సంస్థల్లో చాలా పదవులు ఇచ్చాడు, నామినేట్ పోస్టులు ఇచ్చాడు, మీరు కూడా ఇవ్వని అడిగితే మీకు తప్పనిసరిగా ఇస్తానని చెప్పని తిప్పుకొని మోసం చేశాడు. కావులు ఇస్తానని చెప్పి బీజేపీలో ఉన్న పసుపురెడ్డి సుధాకర్ మావాడిని తీసుకొచ్చి టీడీపీలో చేర్చుకొని ఇన్ఛార్జిగా పెట్టాడు. డబ్బు ఖర్చు పెట్టాక లాస్ట్కి వచ్చేళ్ళకి కావేటి కృష్ణారెడ్డిని తీసుకొని దించాడు. మళ్ళీ ఆయనకి ఏంటి రెండింటి చేసామంటే నీకు నర్సరాపేట ఇస్తాను, నర్సరాపేట తీసుకెళ్ళి వేరే ఇచ్చాడు. పుట్టపర్తి ఇస్తా ఉన్నాడు, పుట్టపర్తి ఇవ్వకుండా వేరే పేరు ప్రకటిస్తే అడ్డం తిరిగి వాళ్ళ ఆఫీసు ఎదురుగా కారు అడ్డం పడుకుంటే లోపలికి తీసుకెళ్ళి హిందూపురం ఇస్తా ఉన్నాడు. ఎంపీ హిందూపురం లేదు, కావల్ లేదు, నర్సరాపేట లేదు, పుట్టపర్తి లేదు. ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఓట్లు మా వడ్డర్లకి ఇవ్వకుండా మోసం చేశాడు. అయ్యా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశాడు, రాజశేఖర రెడ్డి ఇవన్నీ చేశాడు, మీరేం లేదు చేయలేదని చెప్తాను, మేమేం చెప్పాలని చెప్పి అడిగితే మీకు నామినేట్ పోస్ట్ ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేశాడు. 14 సంవత్సరాలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వడ్డెలకి మేలు చేయనోడు ఇప్పుడు చేస్తాడంటే నమ్మాలనా? నిన్నటిదాకా మన వాలంటీర్ని
ఆ వ్యవస్థ బాగలేదు, ఇళ్ళకు పోయి అది చేస్తాను చెప్పని మరి వాళ్ళని ప్రకటిస్తాను, 4,000 10,000 ఇస్తాను చెప్పని మాట నమ్మాలనా? ఇన్ని రోజులు చేయన చంద్రబాబు నాయుడు చేస్తాడా? కాబట్టి మొన్న గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలపరిచి రాబోయే రోజుల్లో రేపు ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత 4 ఎమ్మెల్యేలు అడుగుదాం, రాజ్యసభ సభ్యులను అడుగుదాం, ఇంకా స్థానిక సంస్థలు ముందుకు పోదాం. అడగకుండా ఇవన్నీ చేసినవాడు రేపు చేస్తారని నమ్మకంతో అందరం కలిసి పనిచేద్దామని చెప్పని ఈ రోజున మేము నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి మద్దతునిస్తూ లోకల్గా వాసనని అధిక మెజార్టీతోటి ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని, అట్లనే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని, ఈ ఎమ్మెల్యేలని జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటే అక్కడ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటే ఒడ్డెర్ల భవిష్యత్తు బాగుపడుద్దని ఈ రోజున మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఒడ్డెర్లంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటుంటారు, వైఎస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పి చెబుతున్నాం. అదే బాటలో మనకి ఇల్లుగా ఇచ్చిన మహానుభావుడు, ఆయన అందించిన ఇల్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి. ఆయన ఇచ్చిన దీపం ఆ ప్రతి ఒక్క గుండెల్లో ఉండడు. ఎంత పేదరికాన్ని ఎంత దూరం ముందుకు లాక్కపోతుండ అనేది ఒకసారి చూడాలి. పేదరికాన్ని జరుగుతుండవు. 2 సంవత్సరాల బాడెత్తని ఇక్కడ 2 సార్లు గెలిపిస్తే రాష్ట్రం మొత్తం అవిలువులుగా పై శిఖరాలు అందుకుంటుంది. ఆ విధంగా ఆయన మన రాష్ట్రానికి మేలు చేస్తాం కాబట్టి ప్రతి పేద కుటుంబం హృదయాల్లో నిండి ఉండడు. ఎవరు చెప్పినా ఎవరు మినిస్టర్లు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, నాయకులు చెప్పినా, ఇంకొకరు చెప్పినా ప్రజలు స్టేజ్లో చేయాలి. అంతా కూడా ఆయన వేలమైపోయింది రాష్ట్రం మొత్తం. ఎవరు ఆపలేడు, ఆగదు. అది ఖచ్చితంగా గెలిచేది ఖాయం. మమ్మల్ని గుర్తించి దయచేసి ఆయన మేము పేదవాళ్ళం ఏడో కింద ఉన్న ఒడ్డర్ కమిటీని గుర్తించి ఏళ్ళకి తగువైన పదవులు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మమ్మల్ని గుర్తించమని పదే ప్రార్థిస్తున్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఒడ్డెర్లని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్నో పదవులు ఇవ్వటమే కాకుండా మళ్ళా చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఫీజు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మా పిల్లలు ఎంతోమంది కూడా అంతకుముందు పై చదువులకి నోచుకోని వాళ్ళు కూడా అన్న పెట్టిన ఈ పథకాల వల్ల చాలామంది పిల్లలు అమెరికా కూడా పోయి చదువుకోవడానికి కూడా ఆయన శ్రీకారం చుట్టి మాకు మేలు కలిగించారు. మహిళలు ఎక్కడో మగ్గిపోకుండా ఇళ్లలో ఉండకుండా చదువుకున్న మేధావులు ఉండి అన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలోనే పరిమితం కాకుండా జగనన్న 50% రిజర్వేషన్ పెట్టి మహిళలను కూడా చాలా అభివృద్ధి చేసి వాళ్ళకి ఎన్నో పోస్టులు ఇవ్వటమే కాక పెద్ద పెద్ద పదవులు కూడా ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మహిళలకు కూడా చాలా ముఖ్యమైన పదవుల్లో కూడా మహిళల్ని ఇంప్రమేషన్ చేసి, అలాగే ఇక్కడ మన వాసన్న కూడా మమ్మల్ని గుర్తించి మాకు ఇక్కడ ఆరామ క్షేత్రం ఇవ్వటమేగా ఇచ్చాడు. మళ్ళా మా వాళ్ళకి ఎంతో మందికి పదవులు కూడా అన్నే ఇప్పించాడు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ కానీ ఒడ్డర్లకు నేను చేస్తానని ఏ హామీ ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒడ్డర్లు అడగకుండానే ఒక ఎమ్మెల్సీని, ఒడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ని, 12 మంది డైరెక్టర్ని, 3 వచ్చేసి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. మళ్ళీ నందిగామలో ఓట్స్ లక్ష్మి అని రీసెంట్గా మళ్ళీ మున్సిపల్ చైర్మన్కి అవకాశం కల్పించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వడ్డీల మీద 5 సంవత్సరాల్లో పెట్టిన లబ్ధిదారుల సంఖ్య 11,05,465 మంది లబ్ధిదారులు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారు. అలా దానికైనా ఖర్చు 4,365 కోట్లు. అందువల్ల మా వడ్డీ సంఘం తరఫున పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికంగా మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉగ్గలగొంటలో అంజీ రోడ్లో ఆరామ క్షేత్రం, అక్కడ దాదాపు ఒక గది వచ్చి 5 లక్షల వాల్యూ ఉంటుంది. అలాంటిది ₹1 కోటి విలువ చేసేటటువంటి ఆరామ క్షేత్రాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్లాబ్ వేసి మాకు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా కానీ
మాకు 6వ క్షేత్రం పూర్తి చేసి మా చేతికి అందించడం జరిగింది. అలాగే ఈ మధ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 24,000 పట్టాలు ఇస్తే 1,216 పట్టాలు మా ఒడ్డర్లకు ఉన్నాయి. విజయనగర కాలనీ కానీ ఏకలవ్య నగర్ కానీ మొత్తం ఎక్కడైతేనే అంటే 5% ఒడ్డర్లకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ సెల్ కమిటీలో 10 నుంచి 12 మందికి పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒడ్డర్లు మాకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత అభిమానిస్తాడో ఎంత గౌరవిస్తారో దానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మేజర్తో గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.